చెప్పు. ఏం చేద్దాం చెప్పు మరి. పెళ్లి చేసుకుందామా? పెళ్లి చేసుకుందామా? కాదు, రోజు నైట్ వచ్చి నువ్వు కలిసినప్పుడు నీకు ఆ విషయం తెలియదా పవను? కమల పిల్లలు ఇద్దరు ఒకటే లాగున్నారు. నువ్వు పెళ్లి చేసుకొని నువ్వు చేయి సంసారం దాంతో. ఇద్దరిని పెంచుకో నువ్వు. ఇద్దరు నేను అట్లా పెంచుకుంటా, నువ్వు చేసి. డాక్టర్లు అంటే కూడా ఇలా కూడా ఉంటారు. నేను ఫాస్ట్ లో డాక్టర్. ఏడా డాక్టరు? ఫాస్ట్ డాక్టర్. లోపల నుంచే దాన్ని దౌడ వల్ల కొట్టావుసారి. రోజు ప్రాంకాలు మాట్లాడడానికి డాన్స్ సెంటర్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఏంటో కనుక్కుందాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సికింద్రాబాద్. మీ పేరు? పింకీ. మరి ఎవరికి కాల్ చేద్దాం అనుకుంటున్నారు? పవన్ చేద్దాం అనుకుంటున్నారు. కాన్సెప్ట్ ఏమైనా ఉందా? ఉన్నది, చెప్పండి. ఇలా ప్రెగ్నెంట్ వచ్చింది నాకు 1 month నుంచి. దానికోసం కాల్ చేసి మాట్లాడదామని చెప్పేసి. అదే తన వల్ల మీకు ప్రెగ్నెంట్ వచ్చిందని తనకు కాల్ చేసి మాట్లాడదాం అనుకుంటున్నారు. సరే కాల్ చేద్దాం మరి. చేద్దాం. సరే చెయ్యి. ఎత్తుతాడు మరి. స్పీకర్ పెట్టు. హలో పవన్, ఎక్కడా? నేను ఇక్కడే బయట ఉన్నా. చెప్పు. బిజీగా ఉన్నావా లేకపోతే మామూలుగా ఫ్రీగా ఉన్నావా? ఫ్రీగానే ఉన్నా, చెప్పు. అవునా? ఏం లేదు, ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాను. ఈ హాస్పిటల్కి వచ్చి చెకప్ చేసి ప్రెగ్నెంట్ అని చెప్పారు. ఏంది జోక్ చేస్తున్నావా? జోక్ ఏంటి, నీకైనా మెంటలా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావా? మెంటల్ జోక్ చేస్తున్నావు కదా? అయ్యో కాదు రియల్లీ. నీకు తెలుసు కదా, ఒకసారి నేను ఆపరేషన్ చేసిన పెళ్లి పుట్టక ఆపరేషన్ చేయించుకొని చెప్పాను కదా నీకు. జోక్ చేయకు నువ్వు ఇట్లాంటి విషయాలలా. జోక్ కాదు పవర్, నిజంగా రియల్లీ. ఏదో తేడాగా ఉందేంటి? నేను నమ్మనమ్మా. అయ్యో ఎందుకు నమ్మవు? అదేంది నీకు ప్రెగ్నెన్సీ రావడం ఏంది? చేసింది కొత్తగా ఉంది. ఇదేదో కొత్తగా పాత ఏంటది కానీ కావాలంటే నువ్వు ఒకసారి డాక్టర్ దగ్గరకు వచ్చి నన్ను తీసుకెళ్ళి చెకప్ చేయించు. నువ్వు నీకే తెలుస్తుంది. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. అదేంది నీకు ప్రెగ్నెన్సీ రావడం ఏంది? అంటే ఇప్పటి వరకు నువ్వు ప్రెగ్నెన్సీ రాదని చెప్పేసి మమ్మల్ని వచ్చేసావా? అంతేగా. అవును, అట్లా రాదని చెప్పి నీతో కలిసిన కదా. లేదు అంటే మేము ఇలా పెళ్లి పుట్ట కూడా ఛాన్స్ ఉంది, అది నీకు చెప్దాం. ఒకసారి నేను చెప్పాను, నన్ను సరిగా పట్టించుకోలేదు. నువ్వు అప్పుడే డ్రింక్ చేసి ఉన్నావు కాబట్టి అప్పుడు నీకు చెప్పాను నీకు ఆ రోజు నైట్, కానీ నువ్వు పట్టించుకోలేదు. అంటే అది అదేంది నీకు రావడం ఏంది? నాకు విచిత్రం అనిపిస్తుంది. నేను ఇంకా షాక్ లోనే ఉన్నా. షాక్ నుంచి బయటకు వచ్చి నువ్వు ముందు నేను చెప్పేది విను. చెప్పు. ఏం చేద్దాం చెప్పు మరి. పెళ్లి చేసుకుందామా? వద్దు, అవసరం లేదు.